నేటి వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ప్రియ దైవజనమా, ఈ ఆశీర్వాదపు మాటలు కాలేబు వంశస్థుడైన నాబాలు కొరకై దావీదు పంపించినవి. మన నోటి నుండి ఆశీర్వచనపు మాటలే రావాలి, కానీ శాపవచనములు ఎన్నటికి రాకూడదు. ఈ మాటలు విన్న నాబాలు దావీదును తిరస్కరించాడు. దావీదును తూలనాడినట్లుగా మనం చూస్తాం. చివరికి నాబాలు ఫలితాన్ని అనుభవించినట్లుగా కూడా మనం చూడగలం. ప్రియ దైవజనమా, మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మనం ఎవరిని తృణీకరించరాదు, తూలనాడరాదు. వారిని ప్రేమించాలి, ఆశీర్వదించాలి. దేవుడు మనలా ఆశీర్వదిస్తాడు. దావీదు లాంటి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉంటే దేవుని కృప మన మీద నిత్యం ఉంటుంది. అట్టి మంచి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కష్ట సమయాలలో దావీదు అవసరం నిమిత్తమై నాబాలు దగ్గరికి తన పనివారిని పంపిస్తూ ఆశీర్వదించాడు. ఆయన నాబాలు స్వీకరించలేదు, తులనాడాడు. అయ్యా, మేము అలా ఉండకుండా మేము అందరినీ ఆశీర్వదించే వారంగా, ప్రేమించేవారిగా ఉండడానికి మాకు నేర్పమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.